ఈ సంవత్సరం సింహరాశి వారి యొక్క గ్రహ గోచార గమనాలు చూసినప్పుడు సప్తమంలో శని, అష్టమంలో రాహువు, ద్వితీయ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో గురువు, సూర్య చంద్రగ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యాలు ఈ రాశి వారికి విశేష ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇక ఈ హైలైట్స్ చూసినట్లయితే సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా కొనసాగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలను రెండో వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈసారి అనుకూలంగా లేదు, కాస్త భయాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యక్తులతో స్నేహ లాభాలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు అనుకూలంగానే ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు కొనసాగించే ప్రయత్నం చేస్తూనే ఉండండి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం పూర్తి స్థాయిలో నెరవేరుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ అవుతుంది. వ్యవసాయదారుల పంటలకు వల్ల లాభాలు వస్తాయి. పండ్ల తోటల వలన లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు అన్ని విధాల అనుకూల కాలంగా ఉంది. రాజకీయ నాయకులకు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో గుర్తింపు వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో జరగకపోవడం వల్ల కొంత నిరాశ కలిగే అవకాశాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి. ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు అవసరం. తరచుగా బంధువర్గం వారితో అకారణ విరోధాలు సంభవిస్తాయి. మెదడుకు సంబంధించిన వ్యాధులు కొంత ఇబ్బందికరంగా మారతాయి. మీ కడుపున పుట్టినటువంటి సంతానమే నీకు వెన్నుపోటు రాజకీయాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వారికి 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారాలు అనుకూల వారాలు. ఈ సంవత్సరం తరచుగా రాహుకేతువులకు ప్రతినిత్యం దేవీ ఖడ్గనామావళి స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా సింహరాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. శుభం భూయాత్.